ఇక 6 లో మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు కోఆపరేటివ్ సొసైటీలో భారీ కుంభకోణం కలకలం రేపుతోంది. సుమారు 500 కోట్ల వరకు అవినీతి జరిగిందని ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలైతే వచ్చాయి. డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కర్నూలు ఆదేశాల మేరకు విచారణ కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్లు విచారణ చేపట్టారు. క్లాస్ 4 ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీకి అధికారులు సెర్చ్ చేశారు. బీరువా తీసి రికార్డ్స్ పరిశీలించారు. ప్రొసీడింగ్స్ కు సంబంధించి ఎలాంటి ఫైల్స్ లభ్యం కాలేదు. కార్యాలయంలో ఒక బీరువా 9 చైర్స్ మాత్రమే ఉన్నాయి. కొన్ని పేపర్స్ బిల్స్ మాత్రం దొరికాయని వాటిని డిఆర్ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తామని అధికారులు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, కర్నూలు కోఆపరేటివ్ సొసైటీ వ్యవహారం అయితే జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. చాలా దుమారం రేపే ఈ అంశంపై అధికారులు అయితే చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే 4వ తరగతి ఉద్యోగుల సంక్షేమ నిమిత్తం 1967లో ఈ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మొదట్లో 80 ఎకరాల భూమిని ఇక్కడ అంటే ప్రభుత్వ సహకారంతో 80 ఎకరాల భూమిని కేవలం అంటే 4వ తరగతి ఉద్యోగుల సంక్షేమం కోసం భూమిని కేటాయించడం జరిగింది. అయితే ఈ భూమి వ్యవహారంలో అంటే ఏదైతే కమిటీ చైర్మన్లుగా కార్యదర్శులుగా ఉన్న వ్యక్తులైతే గత 20 ఏళ్లుగా అధికార దర్పంతో వ్యవహరిస్తూ అంటే సభ్యులు ఏదైతే సభ్యత్వం పొందిన 4th క్లాస్ ఎంప్లాయీస్ ఇవ్వాల్సిన ఈ ఫ్లాట్లను అంటే హౌస్ సైట్స్ ను అంటే బయట వాళ్ళకి అమ్ముకొని సొమ్ము చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే అంటే గణేష్ నగర్ సమీపంలో 4వ తరగతి ఉద్యోగులకు 80 ఎకరాల స్థలంలో అప్పట్లో కేటాయించడం జరిగింది. అంటే మొదట్లో 700 ఫ్లాట్లు వేశారు. అంటే ఒక్కొక్కరికి 500 సెంట్ల ప్రకారం 700 పైచీలకు ఫ్లాట్లు వేసి ఒక లేఅవుట్ అయితే తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత అంటే అధికారికంగా ఉండే వాళ్ళు కొంత దురాశతో లేకపోతే విడదీసి ఏదో చేయాలని అంటే 2 ముక్కల సెంట్కి ఒక ప్లాట్ చేసి 1400 ప్లాట్లను తయారు చేశారు. ఇందులో సగానికి సగం అంటే సుమారు ఒక 500 ప్లాట్లను అంటే ఏదైతే రాను రాను మార్కెట్ విలువ పెరగడంతో అంటే 30 లక్షలు 40 లక్షలు ఒక ప్లాట్ పోతుందనే ఉద్దేశంతో 500 ప్లాట్లు అంటే కోఆపరేటివ్ సొసైటీ నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకున్నట్లు ఏదైతే ఈ రోజు మనకు రామకృష్ణ యాదవ్ చెప్పిన ప్రకారంగానే లేదా డేవిడ్ చెప్పిన ప్రకారం మనకు తెలుస్తా ఉంది. వీళ్ళైతే గత నెల క్రితం అయితే అంటే కలెక్టర్ వారికి కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ఈ సొసైటీలో గత 18 ఏళ్ళుగా అవినీతి అక్రమాలు జరిగాయి, సుమారుగా 100 కోట్ల అవినీతి జరిగిందని కలెక్టర్ కు విన్నవించుకోవడంతో విచారణకైతే ఆదేశించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే నెల క్రితము అంటే పాత కమిటీని రద్దు చేసి విచారణ అధికార బృందాన్ని ఏర్పాటు చేసినా కూడా ఈ 40 రోజుల్లో జాప్యం చేయడం వల్ల అంటే ఏదైతే కోఆపరేటివ్ సొసైటీలో ఉన్న అంటే కీలకమైన ఫైల్స్ ప్రధానంగా భూమికి సంబంధించి ఏదైతే లేఅవుట్ ఫ్లాట్లకు సంబంధించి అంటే ల్యాండింగ్ సీల్ రికార్డ్స్ కావచ్చు, లేదా లేఅవుట్ వెంచర్ సంబంధించి లేఅవుట్లు కావచ్చు, అదేవిధంగా బ్లూ ప్రింట్ కావచ్చు, లేదా టిప్పు ద్వారా తీసిన టిప్పుకు సంబంధించిన ఒక రికార్డు ఉంటుంది, అలాంటి రికార్డు కావచ్చు, లేదా ఫ్లాట్లు అంటే సభ్యులకు ఫ్లాట్లు కేటాయించిన తర్వాత ఏదైతే అలాట్మెంట్ రికార్డు అనేది ఒకటి మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే అట్లాంటి రికార్డు కూడా అంటే ప్రధానంగా అంటే విలువైన ఫైల్స్ అయితే ఏవి కనిపించడం లేదని వాళ్ళు ఈ రోజు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఈ 40 రోజులు అంటే ఏదైతే ఇంటి దొంగలు ఈశ్వరుడు కూడా పట్టలేడని చందంగా పాత కమిటీ సభ్యులు చేసిన అవినీతి అక్రమాల్లో దర్యాప్తు చేపడుతున్న అధికార బృందం కూడా చేతులు కలిపి అంటే ఇరువురు తిలాపాపం తలా పెడుకోవడానికి చందంగా ఇరువురు పంచుకు తిన్నారనే ఒక ప్రధాన ఆరోపణ వినిపిస్తా ఉంది. అంటే చేసి జాయింట్ కలెక్టర్ ఈ విషయమై గతంలో 40 రోజుల క్రితమే ఆర్డర్ చేసినా మీరు ఇప్పటిదాకా ఎందుకు అంటే తక్షణమే స్పందించి ఆ రికార్డ్స్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదని అంటే దర్యాప్తు బృందానికి కొంత చీవాట్లు పెట్టిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అయితే దర్యాప్తు బృందము అంటే కావలసిన కాలయాపన చేయడం వల్ల ఈ నెల రోజుల వ్యవధిలో అంటే కీలకమైన ఫైల్స్ అన్ని కూడా వాళ్ళు దాచేసుకుని వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్నట్టు తెలుస్తా ఉంది. అంటే ఆ ఫైల్స్ వాళ్ళు అందజేసినా లేదా ఆ ఫైల్స్ వాళ్ళతో పెట్టుకున్నా ఖచ్చితంగా చేసిన నేరము లేదా చేసిన అవినీతి అయితే ఎక్కడికి పోదు, ఇది ఖచ్చితంగా బయటపడుతూ ఉంది. అంటే అధికారులు అంటే జిల్లా కలెక్టర్ కావచ్చు లేదా ఉన్నతాధికారులు కావచ్చు దీని మీద సమగ్ర విచారణ దర్యాప్తు చేసినట్టయితే ఈ 100 కోట్ల అవినీతి ఏదైతే ఫ్లాట్లు అంటే సభ్యులకు ఇవ్వాల్సింది 4th క్లాస్ ఎంప్లాయీస్ సభ్యులకు అంటే వాళ్ళు తక్కువ జీతంతో జీవితంతో జీవనం సాగిస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి తక్కువ రేటు కేటాయించాల్సిన ఈ ఫ్లాట్ మార్కెట్ వాల్యూలో ఎక్కువగా ఉపయోగపడుతుందని అధిక రేట్లకు అంటే అవుటర్స్ కు బయట వాళ్ళకి అమ్ముకున్న పరిస్థితుల నేపథ్యంలో దీన్ని పూర్తి విచారణ చేసి ఈ 18 సంవత్సరంలో అయితే ఎంతమంది అయితే ఉన్నారు అంటే వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏదైతే ఇప్పుడు బాధితులు ఆరోపిస్తున్న దాన్ని బట్టి ఒక 8 మంది కమిటీ మెంబర్స్ కావచ్చు, అదేవిధంగా 8 మంది అఫీషియల్ గా అధికారులు కావచ్చు, ఈ 16 మంది ఈ 100 కోట్ల కుంభకోణంలో పాత్ర ఉంది. వాళ్ళు ఖచ్చితంగా దీన్ని సమగ్రంగా విచారణ చేసి అంటే నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసినట్లయితే అవినీతి బయటపడుతుందని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఈ వ్యవహారంలో వాళ్ళ అధికార బృందం కావచ్చు లేదా పొలిటికల్ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఒక హ్యాండ్ ఉంది. అంతలేందే ఈ 100 కోట్ల అవినీతి చెప్తా ఉన్నారు. అయితే జిల్లా కలెక్టర్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని ఏదైతే గతంలో ప్రొద్దుటూరు డివిజన్ లేదా నంద్యాల డివిజన్ అదేవిధంగా కర్నూలు ఆపదోని ఈ 4 డివిజనల్ పరిధిలోని 4th క్లాస్ ఎంప్లాయీస్ కి ఈ 20 ఎకరాల్లోనే
ఇవ్వాలి, వాళ్ళకి స్థలాలు కేటాయించాలి, వాళ్ళు ఒకవేళ మరణించిన పరిస్థితుల్లో వాళ్ళకి వారసులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఇవ్వాలని ఒక నియమ నిబంధన అయితే ఉంది. అయితే కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వార్థానికి బయట వాళ్ళకి అమ్ముకొని లక్షలు పోగు చేసి, అంటే ఈ సంఘానికి కావచ్చు, ఈ కర్నూలు కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు, అన్యాయం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఏదైతే డిప్యూటీ కర్నూలు కోఆపరేటివ్ సొసైటీ డిప్యూటీ రైట్ బసవరాజ్. విచారణకు ఆదేశించిన నేపథ్యంలో విచారణ అధికారులు తాసారం చేయడము ఇది చాలా దుమారం రేపుతోంది. అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు చిత్తశుద్ధి చూపలేకపోయారు, వాళ్ళు కూడా ఆ అవినీతిలో పాల్పంచుకున్నారు. ఇలా చేసినట్లయితే మరి అవినీతి అక్రమాలు ఎలా బయటపడతాయో, వాళ్ళకి శిక్ష ఎట్లా పడుతుందనే ఒక డిమాండ్ అయితే వినిపిస్తా ఉంది. మరి కలెక్టర్ ఈ అంశంపై సీరియస్ గా తీసుకుని ఏదైతే కర్నూలు కోఆపరేటివ్ సొసైటీలో 100 కోట్ల అవినీతి జరిగిందో, మరీ ముఖ్యంగా కీలకమైన అంటే ల్యాండ్ సీలింగ్ సంబంధించిన రైట్. డాక్యుమెంట్